అనంతపురం జిల్లా కరువుని నిర్మించాలంటూ వామపక్ష పార్టీలు జిల్లా కలెక్టరేట్ 24 గంటల మహాధర్నాను చేపట్టారు. అనంతకు సాగునీరు అందించాలని, నిత్యం కరువుని ఎదుర్కొంటున్న ప్రజలకు తిండి గింజలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం చేస్తామంటున్న వామపక్ష నేతలతో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. కొరల్లో చిక్కుకున్నటువంటి అనంతపురం జిల్లా అభివృద్ధిని ఈ పాలకులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ అనంతపురం జిల్లా అభివృద్ధికి పాటుపడాలి. ఈరోజు సిపిఐ, సిపిఎం, ఎస్యుసిఐ, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ మొత్తం 5 వామపక్ష పార్టీలు ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి 24 గంటల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. చూస్తున్నాం, ప్రస్తుతం మనం స్పష్టంగా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి ఈ సిపిఐ, సిపిఎం వివిధ పార్టీలకు చెందినటువంటి ఆ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చెప్పండి సార్, అనంతపురం జిల్లాను ప్రతి సందర్భంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులు ఎవరొచ్చినా ఈ నిర్లక్ష్యానికి ఏ విధంగా మీరు అడ్డుకట్ట వేస్తారు? ఈ నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం ఏం చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఈ విషయంలో పాలకవర్గాలు ఏ పాలకవర్గం పార్టీ అధికారానికి వచ్చినా ఈ ప్రత్యేకించి రాయలసీమ, అందులో అనంతపురం జిల్లా ఎడల నిర్లక్ష్యం వహిస్తున్నారనేది మనకి అర్థమవుతుంది. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రజలు ఎదుర్కొని తాగునీరు సమస్య ముందుకు వస్తుంది. దీన్ని తక్షణం పరిష్కారం చేయకుండా ఉంటే ఈ వామపక్షాల తరపున మిలిటెంట్ పోరాటం నడిపి ఈ ప్రభుత్వాన్ని మెడలో ఉంచి ఈ ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకునే దాంట్లో మేము తప్పకుండా గట్టిగా కృషి చేస్తామని చెప్పి మేము ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎస్యుసిఐ రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్ ఉన్నారు. చెప్పండి సార్, అనంతపురం జిల్లాను పూర్తిగా అభివృద్ధి చేస్తాను, పరిశ్రమలు ఏర్పాటు చేసిన అనేక సందర్భాల్లో, ఎన్నికల సందర్భాల్లో కూడా అనేక హామీలు ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు ఈ ప్రభుత్వాలు? దీర్ఘకాలంగా మన దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనంతపూర్ జిల్లాకు సంబంధించి పాలక పార్టీలు, అది కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఇంతవరకు అనుసరిస్తూ వచ్చినటువంటి విధానాల వలనే ఈరోజు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితిని ఈరోజు అనంతపురం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు జిల్లా నుంచి దాదాపు 2 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ప్రముఖ నగరాలకన్నిటికి కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఈరోజు 400 గ్రామాలకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే తాగునీటికి ట్యాంకర్ల ద్వారా నీళ్ళని సప్లై చేసే పరిస్థితి అనేది ఏర్పడింది. ఈ ఉద్యమం అనేది ఈ ధర్నాతో కానే కాదు, భవిష్యత్తులో కూడా ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కృషి చేస్తున్నాయి. ఈ విధంగా మొత్తం పైన అనంతపురం జిల్లాను ఏ పాలకులు వచ్చినప్పటికీ, అటు కాంగ్రెస్ పాలకులు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ అధికారంలోకి వచ్చినప్పటికీ అనంతపురం జిల్లా ప్రజల యొక్క సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదు. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి విధంగా పాలన సాగించాలి. ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను అమలుపరచాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తూ ఇది ఒక ప్రముఖ ఘట్టంగా ఈ రోజును చెప్తున్నారు వామపక్ష నేతలు. విజువల్ జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో రసూల్, 99% టీవీ, అనంతపురం.